నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమంచర్ల గ్రామం దగ్గర ఇండస్ట్రీ కోసం గతంలో 500 ఎకరాలు కేటాయించారని, దీనిని జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ముందుకు తీసుకువెళ్లాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. జిల్లా పరిషత్లో జరిగిన దిశా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు చేతులు జోడించి వినయపూర్వకంగా తాను అడుగుతున్నానని, ఒక అద్భుతమైన గ్లాస్ ఫ్యాక్టరీ ఇక్కడ కావాలని కోటంరెడ్డి కోరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమంచర్ల గ్రామం దగ్గర ఇండస్ట్రీ కోసం గతంలో 500 ఎకరాలు కేటాయించారని, దీనిని జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ముందుకు తీసుకువెళ్లాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. జిల్లా పరిషత్లో జరిగిన దిశా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు చేతులు జోడించి వినయపూర్వకంగా తాను అడుగుతున్నానని, ఒక అద్భుతమైన గ్లాస్ ఫ్యాక్టరీ ఇక్కడ కావాలని కోటంరెడ్డి కోరారు. గత 2014-2019 సమయంలో దీనికోసం 500 కోట్లు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. రైతులకు 50 కోట్లు నగదు నష్టపరిహారం చెల్లించిన తర్వాత ఫారెస్ట్ అధికారులు దీన్ని మా భూమి అంటూ బోర్డు నాటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ దయ ఉంచి ఫారెస్ట్ వారికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఏదో ఒక చోట భూమి చూపించి ఈ భూమి ఏపీఐఎస్సికి ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. ఈ కర్మాగారం ఇక్కడ వస్తే జిల్లా అంతటికీ మంచి పేరు వస్తుందని ఆయన సూచించారు. చేతులు జోడించి అర్థిస్తున్నాను, మాకు సహాయం చేయమని ఆయన కోరారు. స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా 60 లక్షల రూపాయల డబ్బు, అది నగర కార్పొరేషన్ లేదా జిల్లా కలెక్టర్ గారు సిఎస్ఆర్ గ్రాంటా, ఎంపీ గారి గ్రాంటా, ఏదన్నా కానీ 60 లక్షలు పెడితేనే సాధ్యం అవుతుంది. అంతే కదా, పేమెంట్ కట్టిన తర్వాత ఎంపీ గారిని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. టిట్కో కొన్ని వేల కుటుంబాలు ఈరోజు వెళ్ళాలంటే దారి చాలా ఎక్కువ దారిగా పోవాల్సి వస్తుంది. అదే 200 మీటర్లు, జస్ట్ 200 మీటర్లు రోడ్డు ఫారెస్ట్ రోడ్డు ఇచ్చేస్తే చాలా షార్ట్ కట్. అంతే కదా, మీరు చూసారు కదా. దయచేసి ఆ 60 lakhs ఏదో గ్రాంట్ కింద, మైనింగ్ గ్రాంటో, సిఎస్ఆర్ గ్రాంటో, ఎంపీ గ్రాంటో లేదా కమిషనర్ గారికి చెప్పి, ఎందుకంటే నేను చెప్తే కమిషనర్ ఇచ్చే పరిస్థితులు లేకపోతాయి. ఉన్నంతా ఆయన లాగేశాం కాబట్టి అతను కనపడితేనే కొంచెం పక్కకి వెళ్ళిపోతున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి సార్. అది ఓకే, మీరు ప్రామిస్ చేసినారు, ఏదో రకంగా దాన్ని చేస్తాను. మెయిన్ పాయింట్ అది కాదు. ఆమంచర్ల 500 ఎకరాలు ఆమంచర్ల ఆల్రెడీ మనకు స్టేట్ లెవెల్లో ఒక హై లెవెల్ కమిటీ కన్స్టిట్యూట్ చేశారు సార్. మా ఒక్క పరిశ్రమ కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారి ఒక మంచి ఆశీస్సులతో జిల్లా కలెక్టర్గా హిమాంశు శుక్లా గారు, మీకంటే వయసులో పెద్దవాడినైనా కూడా చేతులు ఎత్తి దండం పెట్టి ధన్యవాదాలు చేస్తున్నాను మీకు. ఎందుకని చెప్తున్నానంటే, అంత శ్రద్ధ మీరు తీసుకున్న దీంట్లో నాకు ఎలాంటి అనుభవం లేదు. గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా చొరవ చూపించారు. కానీ కేవలం డిపార్ట్మెంట్ల మధ్య ఇగో పెట్టి ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ నెల్లూరు రూరల్ కాదు, నెల్లూరు జిల్లా దిశ మార్చే భారతదేశంలోనే అతిపెద్ద గ్లాస్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా డిపార్ట్మెంట్ మధ్య సమన్వయం లేక. ఎందుకని చెప్తున్నానంటే, దయచేసి అర్థం చేసుకోండి సార్. మీకు తెలిసిన విషయాలు అధికారులు కూడా చెప్తున్నా. ఎప్పుడో 2014-19లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆఖరి దశలో 500 ఎకరాల ల్యాండ్ని ప్రభుత్వం డబ్బులు చెల్లించి స్వాధీనం చేసుకుంది పరిశ్రమకు. 500 ఎకరాలకి 50 కోట్ల డబ్బులు ఇచ్చేదాకా ఫారెస్ట్ అధికారులు చూస్తా గమనించారు. తీరా 50 కోట్లు ప్రజా డబ్బు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏపీఎస్సీ ద్వారా చెల్లించిన తర్వాత, 50 కోట్లు రైతులు చెల్లించిన తర్వాత తీరా పరిశ్రమ పెట్టాలన్న సమయానికి అక్కడ తీసుకొచ్చి ఫారెస్ట్ వాళ్ళు ఉన్నది ఇది బోర్డు నాటారు. ఆ తర్వాత రెండోసారి వాళ్ళు ఎమ్మెల్యే అయినప్పుడు అనేక ప్రయత్నాలు చేశాం. నా మాట పట్టించుకోవడం ఉండేది. గౌతమ్ రెడ్డి గారు బతుకుంటే ఏదైనా కొంత అవకాశం దొరికేదా కానీ వారు చొరవ తీసుకున్నారు. సెక్రటరీ గారు అమర్ కలెక్టర్ చొరవ తీసుకున్నారు. ఈ లోపల దురదృష్టం గౌతమ్ రెడ్డి గారు మరణించారు. సెక్రటరీ గారు బదిలీపై వెళ్ళారు. ఆ తర్వాత అధ్యయనం తెలియదు. జిల్లా కలెక్టర్ గా హిమాంశు గారు వచ్చిన తర్వాత ఎంతో చొరవ తీసుకున్నారు. దయచేసి డిఎఫ్ఓ గారిని 1కి 10 సార్లు రిక్వెస్ట్ చేశాను. చేతులు పట్టుకుని బతిలాడినంత పనిచేశాను. కానీ ఇప్పటికి కూడా ఫలితం లేదు. నేనేమంటానంటే సార్, ఇక మీకు ఎవరైతే వారు ఇచ్చే అవకాశం లేదు. ఇంకా వారితో మాట్లాడితే అది ఇస్తే నా ఇప్పుడు నాకు ఉంటుందని చెప్తున్నాడు. కాబట్టి దయచేసి డిఎఫ్ఓ గారి చేత సంతకం పెట్టించి దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కాదు, ఏపీఎస్ ల్యాండ్
అయినా సరే నిర్ణయం తీసుకోండి. అలా కానప్పుడు డైవర్సిటీ కింద ఈ 500 ఎకరాలకి ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక జిల్లాలో, అది కూడా మీరు ఇప్పటికే 14 జిల్లాల్లో చూసి ఉంటారు కాబట్టి మీరు చొరవ తీసుకొని మీరు హయాంలో ఒక మంచి గ్లాస్ ఇండస్ట్రీ, అతి పెద్ద గ్లాస్ ఇండస్ట్రీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉన్నంత వరకు ఈ గ్లాస్ ఇండస్ట్రీ ఎవరు తెచ్చారు, ఇన్ని వేల మందికి ఎవరు జీవనోపాధి అంటే ఒక విమర్శకులు కనపడతారు. ఎందుకని చెప్తానండి సార్, ఈ జిల్లాలో ఎంతో మంది కలెక్టర్లుగా పనిచేశారు. ఈ రోజు కూడా ప్రజల మనసులో ఉండే కలెక్టర్లు ఇద్దరే, ఒకటి ఎస్ఆర్ శంకరయ్య గారు, 2 కొప్పూరు రాజు గారు. ఈ జిల్లాలో పేదల కోసం అభివృద్ధి కోసం పనిచేశారు సార్. మిగతా వాళ్ళు పనిచేయలేదని కాదు, కానీ వారు అద్భుతంగా చేశారు. వారి స్థాయిలో, ఒక ఎస్ఆర్ శంకరయ్య గారి స్థాయిలో, ఒక కొప్పూరు రాజు గారి స్థాయిలో ఈ జిల్లా చరిత్రలో మీరు చిరస్థాయిగా నిలిచిపోతారు.